ప్రజలందరికీ ఈ అఖండ విజయాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కర్నూలు అర్బన్లోని 16 వార్డులు, అలాగే 4 మండలాల్లోని నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు, అందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరి సహకారంతోనే, అందరి సహాయ సహకారంతోనే ఈ విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. దాంతోపాటు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పనిచేసిన అతనిపైన కూడా ఆయన అనుచరులు బినామీలుగా మారి నియోజకవర్గాన్ని అంతా దోచేయడం జరిగింది. కాబట్టి నియోజకవర్గ ప్రజలంతా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టం కడతామా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి, సంక్షేమము, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రేపు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడైన వారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతేనే అని రాష్ట్ర ప్రజలంతా గట్టి నమ్మకంతోనే ఈరోజు విపరీతమైన అఖండ మెజార్టీ ఇచ్చినారు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో కూడా ముందుగానే ఇండస్ట్రియల్ హబ్గా ఓర్వకల్లు మండలాన్ని చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తప్పకుండా మా నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొని వచ్చి చదువుకున్న యువతీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడము, అలాగే మా మేనిఫెస్టోలో కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా అర్హత ఉన్న వాళ్ళకందరికీ సంక్షేమ పథకాలు అందేలాగా చూస్తాము. అంతేకాకుండా నేను గడప గడపకు నియోజకవర్గం అంతా ప్రతి ఇల్లు తిరగడం జరిగింది. నాకు సమస్యలన్నీ నా దృష్టిలో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత, రేపు అయిపోయిన తర్వాత తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం కోసం మేము సాయశక్తిలా కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అలాగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. వాళ్ళ అనుచరులు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు, ఆగడాలు చెప్పతరవి కాదు. కాబట్టి నాకు డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడే అర్థమైపోయింది. తప్పకుండా మంచి మెజారిటీతో గెలవబోతున్నాం అనేది కూడా మాకు ఎప్పుడో తెలుసు. కాబట్టి ఈ విజయాన్ని ఇచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.